రాష్ట్రంలో టిఎస్ టూరిజంగా హరిత హోటల్ భద్రాచలం పట్టణంలో ఒకటి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి భద్రాచలం పట్టణం ప్రముఖ పుణ్యక్షేత్రం. సీతారాముల వారు ఇక్కడ కొనియాడినటువంటి ప్రదేశంలో భక్తులు తెలియక ఆన్లైన్లో హరిత హోటల్ అనే ఒక మంచి హోటల్ ఉంటుంది. ఈ భద్రాచలం పట్టణం వెళ్తే అక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయని చెప్పేసి ఆన్లైన్లో బుక్ చేసుకుంటా ఉన్నారు. ఆ బుక్ చేసుకున్నటువంటి హోటల్లో మెయింటెనెన్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల వచ్చినటువంటి భక్తులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడున్నటువంటి హోటల్లో ఉన్నటువంటి మేనేజర్ని ఇక్కడికి వచ్చినటువంటి మెయింటెనెన్స్ ఈ విధంగా ఉందని చెప్పేసి అడిగినటువంటి భక్తులు కానీ ఇతర హోటల్స్కి వచ్చినటువంటి అడిగితే సమాధానం సరిగ్గా ఉండే పరిస్థితి కనపడట్లేదు. 57 రూములు ఇక్కడ ఉంటే కేవలం 10 మంది స్టాఫ్ మాత్రమే ఉన్నారు. అందులో 6 శానిటేషన్ కానీ ఉన్నట్టు స్వీపర్స్గా ఉన్నారు. ఉండాల్సిన కార్మికులు 60 మంది దీనికి ఉండాలి. అంటే 57 మంది రూమ్ ఉంటే 57 రూములకు సంబంధించి 3 డ్యూటీలుగా ఉన్నప్పుడు 60 మంది సిబ్బంది ఉండాలి. మేనేజర్ కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక 5-6 ఉండాలి. కానీ సిబ్బంది కేవలం 10 మంది ఉండటంగా మెయింటెనెన్స్ కరెక్ట్గా లేదు. కనీసం బెడ్షీట్లు కూడా మార్చే పరిస్థితిలో లేదు. అక్కడ ఉన్నటువంటి దీనికి అనుసంధానంగా ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉంది. ఈ ఫంక్షన్ హాల్కి అదేవిధంగా ఈ 57 రూములకి మొత్తం కలుపుకొని కేవలం 10 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఈ విధంగా ప్రజలు ఉన్నటువంటి భక్తులు గందరగోళం అయ్యే పరిస్థితి కనబడుతుంది. హరిత హోటల్ అంటే ఒక బ్రహ్మాండమైనటువంటి సదుపాయాలు ఉంటాయని చెప్పేసి ఈ రాష్ట్రంలో కానివ్వండి తెలుగు రాష్ట్రాల్లో హరిత హోటల్ను బుక్ చేసుకునే పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఆన్లైన్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చే రూములని చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. దానికి తోడు గతంలో ఒక 7-8 సంవత్సరాల క్రితం చాలా బ్రహ్మాండంగా సిబ్బంది ఉన్నటువంటి భక్తులు వచ్చిన వాళ్ళు హాయిగా బ్రహ్మాండంగా భద్రాచలంలో ఉండేవాళ్ళు. కానీ 1 సంవత్సర కాలంగా కొత్త మేనేజర్ని పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ గందరగోళం సృష్టించి పై అధికారులకి ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ వేరే పంపించి ఎక్కువ ఆదాయం వచ్చినప్పటికీ మెయింటెనెన్స్ ఆ పద్ధతుల్లో లేదు. ఉండాల్సింది ప్రధానంగా అక్కడ క్యాంటీన్ నడవాలి. హరిత హోటల్కి వెళ్ళటం అంటే అక్కడే అన్ని సదుపాయాలు ఉంటాయని చెప్పేసి భక్తులు వచ్చే పరిస్థితి కనపడుతుంది. కానీ ఇక్కడికి వస్తే కనీసం క్యాంటీన్ కాదు కాఫీ తాగే పరిస్థితి కూడా ఈ హోటల్లో లేదు. ఆ కాఫీ కావాలంటే గంటకు పోయి ఒక కుర్రోడు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చే లోపల వాళ్ళకి దైవ దర్శనానికి టైం అయ్యే పరిస్థితి కనపడుతుంది. స్నానాలు చేయడానికి నీళ్ళు ఉండే పరిస్థితి లేదు. మళ్ళీ ఆ మోటార్ వేయడానికి 2-3 గంటలు పట్టే పరిస్థితి ఉంది. ఇది గత సంవత్సర కాలంగా ఇదంతా కొనసాగుకుంటూ వస్తూ ఉంది. కానీ కొంతమందితో ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ తప్పుడు సమాచారం ఇప్పించి పై అధికారులకి తప్పుడు రిపోర్ట్లు పెట్టి ఉన్నటువంటి వర్కర్స్లో కూడా చీలిక తీసుకొచ్చి ఆ వర్కర్ల మీద పైన అధికారులకి రిపోర్ట్లు రాసే పరిస్థితి కనపడుతూ ఉంది. చివరికి ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలం ప్రాంతానికి వచ్చినటువంటి భక్తులు కానీ ఇక్కడ చేసే కార్మికులు ఇక్కడ ఎస్టీతో నింపుతామని చెబుతూ ఉన్నారు. కానీ ఎస్టీలు కూడా 5-6 ఉండే పరిస్థితి కనపడుతూ ఉంది. ఏదేమైనప్పటికీ భద్రాచలం ఏదైతే టిఎస్ టూరిజం ఉందో డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ దీని మీద చొరవ చూపి మినిస్టర్లు కానీ పై అధికారులు కానీ వచ్చేటువంటి టూరిజాన్ని బాగు చేసే పద్ధతుల్లో ఉండాలని తక్షణమే ఇక్కడ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారిని తక్షణమే తొలగించకపోతే ఇంకా భ్రష్టు పట్టే పరిస్థితి కనపడుతూ ఉంది. దేవాలయం మీద ఒక మంచి పేరు ఉన్నటువంటి భద్రాచలం దేవాలయంలో ఈ టూరిజానికి మచ్చ తెచ్చే విధంగా ఇక్కడ అధికారులు ఉన్నారు కాబట్టి తక్షణం అధికారులను తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.